ఇన్ కేస్ మన ఫ్రెండ్ ఎప్పుడైనా మన మీద హట్ అయినప్పుడు 1000 టైమ్స్ సారీ ఎలా చెప్పాలి అని లాస్ట్ వీడియోలో చూసాం. సో ఇప్పుడు లూప్స్ లో ఫర్ లూప్ తర్వాత సెకండ్ టైప్ వైల్ లూప్. ఇది కూడా ఇఫ్ కండిషన్ లానే ఉంటుంది. ఇఫ్ లో మనం ఇఫ్ ఇది జరిగితే అది చెయ్యి అని అలా రాస్తాం కదా, అదే వైల్ లూప్ లో ఇఫ్ ఇలా జరిగినంత వరకు అది చేస్తూనే ఉండు. సో ఈ స్ట్రక్చర్ లో వైల్ లూప్ ని రాస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా కౌంట్ ఈక్వల్ టు 1 వైల్ కౌంట్ ఈ స్మాలర్ దెన్ 5 ప్రింట్ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 1 2 3 4 అలా 4 వరకు నెంబర్స్ ప్రింట్ అవుతాయి. అంటే ఫస్ట్ లూప్ లో కౌంట్ లో ఫస్ట్ 1 వస్తుంది. సో 1 అనేది 5 కన్నా చిన్నదే కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అంటే సో 1 కి 1 యాడ్ అయ్యి 2 అవుతుంది. సో నెక్స్ట్ 2 అనేది 5 తో కంపేర్ అయ్యి 2 అనేది కూడా 5 కన్నా చిన్నదే కాబట్టి మళ్ళీ ప్రింట్ 2 అంటే 2 ని ప్రింట్ చేస్తుంది. సో అలా 1 2 3 4 అలా ప్రింట్ అయిన తర్వాత కౌంట్ అనేది 5 అవుతుంది. ఇప్పుడు 5 ని 5 తో కంపేర్ చేసినప్పుడు 5 అనేది 5 కన్నా చిన్నదైతే కాదు కాబట్టి వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ 2 కౌంట్ ఈక్వల్ టు 1 వైల్ కౌంట్ ఈ స్మాలర్ దెన్ 10 ప్రింట్ కౌంట్. సో ఇక్కడ నేను ఇంక్రిమెంట్ స్టెప్ అయితే రాయలేదు, అంటే కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అనే స్టెప్ అయితే రాయలేదు. సో ఇలా చేయడం వల్ల ఫస్ట్ లూప్ లో 1 అనేది 10 కన్నా తక్కువే ఉంటుంది కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ లూప్ లో కూడా మళ్ళీ 1 ఉంటుంది, అంటే కౌంట్ ప్లేస్ లో 1 ఉంటుంది కదా. సో 1 అనేది 10 కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ 1 ప్రింట్ అవుతుంది. సో అలా ఇన్ఫైనైట్ లూప్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ ప్రోగ్రామ్ ని మనం మాన్యువల్ గా స్టాప్ చేసేంత వరకు కూడా 1 1 1 1 అలా ప్రింట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్, యూజర్ దగ్గర నుంచి వాళ్ళ నేమ్ ఇన్పుట్ గా తీసుకోండి, అలాగే ఒక సర్టైన్ నెంబర్ అంటే 1 2 3 అలా ఒక నెంబర్ ఇన్పుట్ గా తీసుకోండి. వాళ్ళు ఎంతైతే నెంబర్ ఎంటర్ చేశారో అన్ని టైమ్స్ హాయ్ అని వాళ్ళ పేరుని ప్రింట్ చేయండి. సీ ది కామెంట్ బాక్స్ ఆఫ్టర్ ట్రయింగ్ యువర్ సెల్ఫ్.